హలో అండి. నేను మహాలక్ష్మిని. మనం ఎక్కువగా పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే మనకి వెంటనే స్వీట్ గుర్తొచ్చేది కొబ్బరుండలు. కొబ్బరుండలు ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ఒక రెసిపీ అయితే తయారు చేయండి. అదేంటంటే కొబ్బరి బర్ఫీ. చాలా బాగుంటుందండి స్వీట్ వచ్చేసి. ఈ స్వీట్ కోసం అంత ఎక్కువగా కూడా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ అయితే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ స్వీట్ని నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా మరి స్వీట్ చూసేయండి. పచ్చి కొబ్బరిని ఇలాగ సన్నగా ముక్కలు చేసుకొని కట్ చేసుకోవాలి. వెనకాల ఉన్నదాన్ని తీసేయండి. వెనకాల నల్లగా ఉంటుంది కదా కొబ్బరికి, అది తీసేయాలి. ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇది సుమారుగా 2 కప్పులు, అంటే మీకు కొలత చూపించాను కదా, దీంతో 2 కప్పులు కొబ్బరి ముక్కలు అయితే తీసుకుంటున్నా. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. పాలు పోసేసుకోవాలి. చిక్కటి పాలు తీసుకొని కాగబెట్టాలి. పాలు మరగాలండి. ఈలోపు కొబ్బరి మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా. కొబ్బరి ముక్కలు మిక్సీ పెట్టేసుకోవాలి మొత్తం. ఇలా కొంచెం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకోండి. ఇవి కొంచెం పచ్చిపాలేనండి, కాచినవి అయితే కాదు, మిక్సీ తిరగటానికి అనమాట. ఈ విధంగా మిక్సీ పెట్టేసుకోండి. మెత్తగా అవ్వాలి. కొంచెం పచ్చిపాలు పోసుకొని ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి. పాలు ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని, అంటే పేస్ట్ని ఇందులో పాలలో మిశ్రమంలో వేసేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసినాక ఇలాగ పాలల్లో తిప్పుతూనే ఉండండి. పాలల్లో ఉడకాలి. కొంచెం టైం పడుతుంది. రెండు కప్పుల కొబ్బరి ముక్కలకి 1 కప్పు పంచదార అయితే వేసుకోవాలి. ఇది లావు పంచదార అండి, అందుకని 1 కప్పు వేస్తున్నా. ఒకవేళ మీకు స్వీట్లో సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. పచ్చి కొబ్బరి ఇలా దగ్గరకు వచ్చాక వేసుకోవాలి. పాలల్లో ఉడికి ఇలాగ కనిపిస్తుంది మనకి. రెండు కప్పుల పచ్చి కొబ్బరి తీసుకుంటే పాలు లీటర్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్,
ఇలా తిప్పుతూనే ఉండాలండి కళాయిలో, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. మనం ఎక్కువగా కొబ్బరి వాడుతూనే ఉంటాం, ఎందుకంటే కార్తీక మాసం కదా, ఎక్కువగా కంపల్సరిగా గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం కొబ్బరికాయ వాడుతూనే ఉంటాము. అలాగా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా రెగ్యులర్గా కొబ్బరి ఉండలు అయితే ఈజీగా చేసేసుకుంటాం. అప్పుడప్పుడు ఇలాగా స్వీట్లు చేసుకుంటూ ఉండండి, బాగుంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి కొద్దిగా చేంజ్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు యాలకులు దంచుకొని వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి రావాలి, ఇలా తిప్పుతూనే ఉండండి. పాలు కదా కొంచెం చిల్లుతూ ఉంటాయి, కొద్దిగా జాగ్రత్త. పాలన్నీ ఇంకిపోయినాయండి, ఇలాగా దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక మొత్తం తిప్పుకోవాలి, ఇంకొద్దిగా దగ్గరకు వచ్చేయాలి. వంట చేసేటప్పుడు కొద్దిగా ఓర్పు కావాలండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఓర్పు కావాలండి. మనం వంటని హడావుడిగా చేసేయకూడదు. మనకి వంట కరెక్ట్గా రావాలి, చక్కగా కుదరాలి అంటే మనం స్టవ్ దగ్గర కొద్దిగా ఓర్పుతో ఉండాలి. అలాగే మంట హైలో పెట్టేసేసి ఎప్పుడు చేయకూడదు, కొంచెం మిడిల్లో పెట్టి వంటని ఏదైనా సరే ఉండాలి. వండితే కనుక మనకి చక్కగా కుదురుతుంది వంట అన్నది. ఇది కొత్తగా నేర్చుకోబోయే వాళ్ళకి చెప్తున్నాను. మనకి బర్ఫీ అన్నది దగ్గరికి వచ్చేస్తుందండి, ఇలా అయితే సరిపోతుంది. చూసారా, ఇలా ఇలా ఉండలాగా వస్తే మనకి కొబ్బరి బర్ఫీ అన్నది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు సగం తీసుకుంటున్నా. సగం మిశ్రమాన్ని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం స్టవ్ వెలిగించేసినాక కొద్దిగా కలర్ అంతా కలిసేటట్టు కలుపుకోండి.
ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఒకసారి మళ్ళీ తిప్పుకోండి. మీకు నచ్చిన కలర్ని వేసుకోండి. మీకు ఏ కలర్ అయితే ఇష్టమో అది వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేయండి. ఇలాంటి కేక్ గిన్నె తీసుకోండి. దీంట్లో బటర్ పేపర్ వేసుకున్నాను కదా, బటర్ పేపర్ వేసాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. పేపర్ చుట్టూరు నెయ్యిని అప్లై చేయండి. బజ్జీ అతుక్కోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఆరిపోయిన తర్వాత ఇలా పేపర్ అంతా అప్లై చేయాలి. బర్ఫీని ఇలా వేసేసుకోవాలి. కొబ్బరి బర్ఫీని మొత్తం ఇలాగా గంటతో, ఇలా గుంతగా ఉన్న గంటతో ప్రెస్ చేయండి మొత్తం. ఇలా మొత్తం అనుకుంటూ చేసేయండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమం కూడా పైన వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే ప్రెస్ చేసుకుంటూ ఉండండి చుట్టూరు. ఈ విధంగా చేసుకుంటే మనకి బర్ఫీ అన్నది చక్కగా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారేదాకా ఇలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు చల్లారిందండి. దీన్ని ప్లేట్ పెట్టి ఉల్టా చేసేసుకోవాలి. కట్ చేయండి. కలర్ఫుల్గా ఉంటుంది చూస్తానికి.
ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారుగా. ఈ విధంగా బర్ఫీని తయారు చేసేసుకోండి, చాలా సింపుల్. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, చేయటం చాలా ఈజీనే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా మీకు వీడియోస్ నచ్చితేనే షేర్ చేయండి.